హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్ బ్యాష్ లీగ్లో థర్డ్ మ్యాచ్ వచ్చేసి సిడ్నీ థండర్స్ వర్సెస్ అడిలైడ్ స్ట్రైకర్స్ మధ్య జరగబోతుంది. ఈ మ్యాచ్ వచ్చేసి డిసెంబర్ 17న మంగళవారం మధ్యాహ్నం 1:45 మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ మ్యాచ్ వచ్చేసి ఆస్ట్రేలియాలోని క్యాన్బెరాలో ఆడబోతున్నారు. ఇప్పుడు ఈ వీడియోలో ఈ మ్యాచ్ జరగబోతున్న గ్రౌండ్లో బ్యాట్స్మెన్స్ ఎక్కువ రన్స్ కొడతారా లేదా బౌలర్స్ ఎక్కువ వికెట్స్ ఇస్తారా, అండ్ ఈ రెండు టీంలు ఇంతకుముందు తలపడినప్పుడు ఎక్కువ సార్లు ఏ టీం గెలిచి ఉంది అండ్ ఈ మ్యాచ్లో గెలిచే ఛాన్సెస్ అనేవి ఎక్కువగా ఎవరికి ఉన్నాయి అనేది ఈ వీడియోలో నేను చెప్తాను. ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన మ్యాక్సీ ప్రొడక్షన్ టెలిగ్రామ్ ఛానల్ అయితే ఐపీఎల్ మరియు T20 వరల్డ్ కప్లో 100కి 95% అయితే కరెక్ట్ ప్రొడక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. మన టెలిగ్రామ్ ఛానల్లో మ్యాచ్ విన్నరే కాకుండా టాస్ విన్నర్ ఎవరనేది కూడా చెప్తాము. అండ్ అలానే ఎప్పుడు ఎంట్రీ తీసుకోవాలి, ఎప్పుడు బుక్ సెట్ చేయాలి, ఎప్పుడు లాస్ కట్ చేయాలనేది పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. టాప్ 10లో ఉన్నటువంటి టెలిగ్రామ్ ఛానల్స్లో మన మ్యాక్సీ ప్రొడక్షన్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఒకటనమాట. మీరు కనుక మన మ్యాక్సీ ప్రొడక్షన్ టెలిగ్రామ్ ఛానల్ కనుక ఫాలో అయితే ప్రతి మ్యాచ్లో డబ్బులు సంపాదించుకోవచ్చు. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లోను అండ్ ఛానల్ బయోలోనూ ఉంది. వెళ్ళి వెంటనే క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. ఇక మనం మెయిన్ టాపిక్లో కనుక వెళ్ళినట్లయితే ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్ బ్యాష్ లీగ్లో థర్డ్ మ్యాచ్ వచ్చేసి సిడ్నీ థండర్స్ వర్సెస్ అడిలైడ్ స్ట్రైకర్స్ మధ్య జరుగుతుంది. ఈ మ్యాచ్ అయితే ఆస్ట్రేలియాలోని క్యాన్బెరాలో జరగబోతుంది. ఇప్పటివరకు ఈ గ్రౌండ్లో మొదట ఎవరైతే బ్యాటింగ్ చేసి ఉన్నారో వాళ్ళైతే 44% గెలిచి ఉన్నారు. అండ్ మొదట ఎవరైతే బౌలింగ్ చేసి ఉన్నారో వాళ్ళైతే 52% గెలిచి ఉన్నారు. మ్యాక్సిమం ఈ యొక్క గ్రౌండ్లో మొదట ఎవరైతే బౌలింగ్ చేసి సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి గెలిచే ఛాన్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఈ గ్రౌండ్లో పేస్ బౌలర్స్కి 58% వికెట్స్ పడే అవకాశాలు ఉన్నవి. అండ్ స్పిన్ బౌలర్స్కి 42% వికెట్స్ పడే అవకాశాలు ఉన్నవి. మ్యాక్సిమం యొక్క పిచ్ మీద స్పిన్ బౌలర్స్ కంటే కూడా పేస్ బౌలర్స్కి వికెట్స్ పడే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఈ రెండు టీంల మధ్య లాస్ట్ 10 మ్యాచెస్ హెడ్ టు హెడ్ కనుక చూసుకుంటే సిడ్నీ థండర్స్ కేవలం 4 సార్లు మాత్రమే గెలిచి ఉంది. అడిలైడ్ స్ట్రైకర్స్ సిడ్నీ థండర్స్ మీద 6 సార్లు గెలిచి ఉంది. సిడ్నీ థండర్స్ మీద అడిలైడ్ స్ట్రైకర్స్కి మంచి విన్నింగ్ రేటే ఉంది. ఇప్పుడు ఈ వీడియోలో ఈ మ్యాచ్ జరగబోతున్న గ్రౌండ్ యొక్క స్టాట్స్ చూసాం. అండ్ ఈ గ్రౌండ్లో ఏ బౌలర్స్కి అనుకూలంగా ఉంటుంది అండ్ ఈ రెండు టీంలు హెడ్ టు హెడ్ తలపడినప్పుడు ఏ టీమ్స్ ఎక్కువసార్లు గెలిచి ఉన్నాయనేది కూడా ఈ వీడియోలో చెప్పడం జరిగింది. వీటన్నిటిని బేస్ చేసుకొని నాకేమనిపిస్తుంది అంటే ముందు ఎవరైతే టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంటారో వాళ్ళైతే ఈ మ్యాచ్లో గెలిచే అవకాశం ఉంది. మా యొక్క ప్రొడక్షన్ ప్రకారం అయితే ఈ మ్యాచ్లో ఏ టీం గెలుస్తుందని అనుకుంటున్నామంటే సిడ్నీ థండర్స్ టీం ఓడిపోతుంది అని అనుకుంటున్నాము. అడిలైడ్ స్ట్రైకర్స్ గెలుస్తుందని అనుకుంటున్నాము. ఇదైతే మా ప్రొడక్షన్ మాత్రమే. మన టెలిగ్రామ్ ఛానల్ అయితే ఏ టీం గెలుస్తుందని చెప్పేసి పోస్ట్ చేస్తాము. మన టెలిగ్రామ్ ఛానల్ లింక్ అయితే ఈ వీడియో డిస్క్రిప్షన్లోను అండ్ మన ఛానల్ బయోలో ఉంది. వెళ్ళి వెంటనే క్లిక్ చేసి మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. సో ఇలానే డైలీ ఇంకా జరగబోయే BBL మ్యాచెస్ యొక్క ప్రొడక్షన్స్ కూడా మీరు తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ సింబల్ తాళంలో పెట్టుకోండి. మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వడం అసలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. హ్యావ్ ఎ నైస్ డే గైస్.